మాఘ పౌర్ణమి. మాఘ పూర్ణిమ హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున గంగానదిలో దేవతలు స్నానం చేస్తారని నమ్మకం. మాఘమాసంలో పవిత్ర నదీ స్నానాలు, విష్ణు శివ పూజ, నువ్వులు, గొడుగు, దుస్తులు దానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని, సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. మాఘ పౌర్ణమి విశిష్టత మరియు కథ. పవిత్ర స్నానం. మాఘ పౌర్ణమి నాడు తెల్లవారుజామునే పవిత్ర నదులలో, ముఖ్యంగా గంగానది, గోదావరి వంటి నదులలో స్నానం ఆచరించడం అత్యంత ఫలప్రదం. విష్ణుమూర్తి ఆరాధన. ఈ రోజున విష్ణుమూర్తిని, సత్యనారాయణ స్వామిని పూజించడం వల్ల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. దానధర్మాలు. నువ్వులు, వస్త్రాలు, గొడుగు, చెప్పులు, ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల అక్షయపుణ్యం లభిస్తుందని ప్రతీతి. మాఘ పూర్ణిమ కథ. ఒకానొక కాలంలో ఒక పేద బ్రాహ్మణుడు తన పాపాలను పోగొట్టుకోవడానికి మాఘమాసమంతా నదీ స్నానం చేసి, చివరి రోజు మాఘ పౌర్ణమి నాడు విష్ణువును పూజించి దానధర్మాలు చేస్తాడు. ఆ పుణ్యఫలం వల్ల అతను కష్టాల నుండి బయటపడి మోక్షాన్ని పొందుతాడు. శివకేశవుల అనుగ్రహం. ఈ పవిత్రమైన రోజున శివుడు, విష్ణువు ఇద్దరినీ ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మాఘ పౌర్ణమి నాడు ఉపవాసం ఉండి, పవిత్ర నదీ స్నానం చేసి దానధర్మాలు చేయడం శ్రేష్టం.